టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ. టీఆర్ఎస్ కు బీజేపీకి పార్టీయే ప్రత్యామ్నాయమని ఆమె అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డీకే అరుణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఒక బీజేపీ పార్టీకి ఉందని, అందుకే ఆ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో నుంచి నాయకత్వం చూస్తే రాహుల్ గాంధీ గారికి, మరి అన్ని పక్షాలను చూస్తే అందరినీ చూసుకుంటే బలమైన నాయకుడు మనకు కనిపిస్తున్నది మోడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మోడీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి, ఈ దేశం కోసం పనిచేయడానికి ఈ యొక్క బీజేపీ పార్టీలో నేను చేరిన విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలామంది అంటున్నారు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదు కదా, మరి బలంగా లేదు కదా, మీరు బీజేపీ పార్టీలోకి పోయారెందుకు, మీ రాజకీయ జీవితం అక్కడ ఏం ప్రశ్నార్థకం అవుతుందని. నా రాజకీయ జీవితం ఇక్కడ ఏదో పదవి కోసం పోవాలంటే టీఆర్ఎస్లోకే పోయేదాన్ని. నేను ఈరోజు పదవి కావాలనుకుంటే టీఆర్ఎస్లోకే పోయేదాన్ని. పదవుల మీద ఆశతో కానీ లేదా అధికారం